ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ లో పర్యటించనున్నారు. రేపటి నుంచి 31 వరకు 6 రోజుల పాటు సింగపూర్ లో పర్యటించి దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రెండో విదేశీ పర్యటనగా సింగపూర్ కు వెళ్తున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్స్ తో ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను సాధించేందుకు ఈ పర్యటనను వేదిక చేసుకోనున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్, పలువురు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నారు ముఖ్యమంత్రి. పోర్టులు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం, నిపుణులైన మానవ వనరుల గురించి వివరిస్తారు. పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం పాల్గొంటారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలను కోరనున్నారు. ఏపీలో పోర్టు ఆధారిత ప్రాజెక్టులు, సెమీ కండక్టర్లు, AI, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించనున్నారు. ఏడాది నవంబర్లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తారు. డిజిటల్ ఎకానమీ, ఫిన్టెక్ పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ ముఖ్యమంత్రి పాల్గొంటారు. సింగపూర్లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు. ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను కూడా సీఎం సందర్శిస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లో అందిస్తారు. ఎస్ కాంతి. సోని, ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు రేపటి నుంచి 6 రోజుల పాటు సింగపూర్ లో పర్యటించనున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో సింగపూర్ లోని దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యజమాన్యాలతో, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతోటి భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించబోతున్నారు. అయితే ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి నూతన పారిశ్రామిక పాలసీలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలకు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా వారికి వివరిస్తారు. ఇక ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దావోస్ పర్యటనకు వెళ్ళినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు రెండో విదేశీ పర్యటనగా సింగపూర్ కి వెళ్తున్నారు. సీఎంతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, అధికారుల బృందం ఈ పర్యటనలో పాల్గొంటుంది. అయితే బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ఈ పర్యటనను వేదికగా చేసుకోబోతున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఈ అంశాలు మాత్రమే కాకుండా పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, హార్బర్లు, భూములకు సంబంధించినటువంటి కనెక్టివిటీ విషయంలో కూడా నిపుణులైన మానవ వనరుల గురించి కూడా అక్కడ వివరించబోతూ ఉన్నారు. దీంతో పాటు పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలకు సంబంధించి కావచ్చు, ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా సీఎం చంద్రబాబు నాయుడు కోరుతున్నారు. అయితే ఈ పర్యటనలో సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో సైతం సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవుతున్నారు. అయితే మొదటి రోజు సింగపూర్ సహా పక్కన సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులకు నిర్వహించేటువంటి కార్యక్రమంలో కూడా సీఎం పాల్గొంటారు. ఏపీలో పెట్టుబడులపై ఆ దేశాలకు సంబంధించిన వారిని ఆహ్వానించడంతో పాటు పేదరిక నిర్మూలన కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టినటువంటి P4 కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో భాగస్వాములు కావాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు వారిని కోరబోతూ ఉన్నారు. అలాగే AI డేటా సెంటర్లకు సంబంధించినటువంటి పెట్టుబడులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు చర్చిస్తారు. ఇక నవంబర్ లో విశాఖపట్నంలో నిర్వహించాలనుకుంటున్నటువంటి పెట్టుబడుల సదస్సుకు సంబంధించి సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు కూడా సింగపూర్ దేశానికి చెందినటువంటి ప్రముఖులతోటి సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. డిజిటల్ ఎకానమీ, ఫిన్టెక్ పై నిర్వహించేటువంటి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే సింగపూర్ లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోకి కూడా సీఎం చంద్రబాబు నాయుడు హాజరవడంతో పాటు ఆ దేశంలో వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను కూడా సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించబోతున్నారు. సోని. రైట్, థ్యాంక్ యూ కాంతి.